హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్. నేను మీ నివేదిత. వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ 86. చెప్పు, ఇప్పటి వరకు తెగ మాట్లాడావుగా. నా మాటలు వింటూనే గొంతు మూగపోయిందా, లేకపోతే ఈ నిజాలన్నీ నాకు ఎలా తెలుసా అని ఆశ్చర్యంగా ఉందా అంటున్న శ్రవంతి మాటలకు ఏం చెప్పాలో కూడా అర్థం కాక అయోమయంలోనే ఉండిపోయాడు అమర్. చెప్పు 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 అంటూ ప్రాణాలు తీసావుగా. చెప్పాను, సంతోషమేనా? ఇక ఆటో దిగితే నేను బయలుదేరాలి అంటున్న శ్రవంతి వైపు కోపంగా చూశాడు అమర్. అంటే అంటే ఆ గాయత్రి చెప్పేవన్నీ నువ్వు నమ్ముతున్నావా అన్న అమర్ మాటలకు చిన్నగా నవ్వుతూ, నమ్మకపోతే సాక్ష్యాలు ఆధారాలు కూడా చూపించిన తరువాత గుడ్డిగా ఇంకా నిన్నే నమ్మమంటావా అంటూ అంతే స్పీడ్గా సమాధానమిచ్చింది శ్రవంతి కూడా. నా మీద నమ్మకం లేదా శ్రవంతి? అసలు ఎవరో ఏదో చెప్తే ఎలా నమ్ముతావు నువ్వు? మొదటి నుండి కూడా ఎందుకు శ్రవంతి ఇలానే ప్రవర్తిస్తూ ఉంటావు? ఎవరు ఏం చెప్పినా నమ్మి నన్ను అనుమానిస్తావు. గాయత్రికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అసలు తను ప్రెగ్నెంట్ అన్న మాట కూడా నువ్వు చెప్పేంత వరకు నాకు తెలియనే లేదు. మరి ఎలా నమ్ముతున్నావు నువ్వు మాత్రమే ఇవన్నీ అన్న అమర్తో, నేను మాత్రమే నమ్మటం లేదు, కాలేజ్ అంతా నమ్ముతోంది. నువ్వు గాయత్రి ప్రేమించుకుంటున్నారని, మీ ఇద్దరి మధ్య క్లోజ్ రిలేషన్ ఉందని కాలేజ్ మొత్తం నమ్ముతున్నారు. మీరు ఫిజికల్గా దగ్గరయ్యారని, దానివల్లే తను ప్రెగ్నెంట్ అయ్యింది అన్న విషయం మాత్రం నన్ను పిచ్చిదానిలా చేస్తోంది. అయ్యో శ్రవంతి, నీకెలా చెప్తే అర్థమవుతుంది? గాయత్రి చాలా తెలివైనది. మెంటల్గా మనుషుల్ని లాక్ చేయడంలో తను ఫస్ట్ అన్నాడు అమర్ చిన్నగా నవ్వుతూ. సరిపోయింది. నిన్న మొన్నటి వరకు గాయత్రి నువ్వు స్నేహితులు. ఈరోజు అసలు విషయం బయటకు వచ్చేసరికి తను అధిక తెలివితేటలు ప్రదర్శిస్తోంది అంటున్నావు. అంటే ఏంటి దాని అర్థం అని అడిగింది శ్రవంతి. అర్థాలు పరమార్థాలు నాకు తెలియదు శ్రవంతి. గాయత్రి అమాయకురాలు అనుకున్న మాట నిజమే. అందుకే తనకు నేను మానసికంగా డిప్రెస్ అవ్వకుండా ఉండటానికి హెల్ప్గా ఉండేవాడిని. కానీ అది ఆసరాగా తీసుకుని తను నన్నే గ్రిప్లో పెట్టుకోవాలి అనుకుంది. అందుకే నేను దాన్ని అవాయిడ్ చేయడం మొదలుపెట్టాను. ఆ తరువాత నేను తను కలిసిన సందర్భాలు కూడా చాలా తక్కువ. నన్ను నమ్ము ప్లీజ్ అని శ్రవంతి చేతులు పట్టుకుంటూ రిక్వెస్టింగ్గా అడిగాడు అమర్. నమ్మాలనే ఉంది. నువ్వు చెప్పే ప్రతి ఒక్క మాట నమ్మాలనే ఉంది. ఎన్ని జరుగుతున్నా నీ మీద ఎందుకు నాకు నమ్మకం పోవడం లేదో అర్థం కావటం లేదు. కానీ ఇకపై మాత్రం నమ్మకూడదు అని నా మనసుకు దృఢంగా చెప్పుకున్నాను అమర్. ఎందుకంటే ఇప్పుడు నేను విన్నది, సాక్ష్యాలతో చూసినది కూడా అబద్ధం కాదు కాబట్టి. నువ్వు గాయత్రి ఫిజికల్గా కలిశారు అన్నది నిజం కాబట్టి. దానివల్ల తను ప్రెగ్నెంట్ అయ్యింది అన్న మాటలో కూడా అబద్ధం లేదు కాబట్టి. త్వరలోనే మీ ఇద్దరికి పెళ్లి చేయాలని మీ పెద్దవాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి. చాలా అన్న శ్రవంతి ఇక అమర్ తను ఎదురుగా ఉంటే తను చెప్పే మాటలతో ఎక్కడ కన్విన్స్ అవుతుందో అన్న భయంతో తనను తప్పించుకుని రెండో పక్క నుండి ఆటో దిగి ముందుకు నడిచింది. వెంటనే ఆటో దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళిన అమర్ శ్రవంతిని ఆపి తనను కన్విన్స్ చేయడానికి చాలానే ట్రై చేశాడు. కానీ శ్రవంతి పట్టుదలగా ఉండడంతో తన వల్ల కాలేదు. అమర్ ప్లీజ్, నా మనసు నిజంగా బాలేదు. నీ మీద ప్రేమ ఇంకా ఇంకా చావటం లేదు నాకు. అందుకే నువ్వు ఎంత మోసం చేయగలుగుతున్నా నీ గురించి ఆరాటపడుతోంది. దయచేసి నన్ను విడిచిపెట్టు. నా బ్రతుకు నన్ను బ్రతకని అంది శ్రవంతి బాధగా. సరే శ్రవంతి, ఇప్పుడు నేను ఎటువంటి తప్పు చేయలేదని ఎలా నిరూపించాలి? ఏం చేస్తే నువ్వు నన్ను నమ్ముతావో చెప్పు. అంతేకాని అప్పట్లానే మళ్ళీ అదే తొందరపాటుతో నిర్ణయం తీసుకుని మనిద్దరి మధ్య దూరం పెంచుకు అన్న అమర్ వైపు చూస్తూ. సరే, అయితే గాయత్రికి నీకు ఎటువంటి సంబంధం లేదు అని నిరూపించగలవా? నిరూపించు. నిజంగానే నీకు గాయత్రికి ఎటువంటి సంబంధం లేదు అని నిరూపించు. తన కడుపులో బిడ్డకి తండ్రివి నువ్వు కాదు అని తన నోటితోటే చెప్పించు. తనని నీ జీవితంలో భారీగా స్వీకరించాల్సిన పరిస్థితి రాదు అని ప్రూవ్ చేయి అంది శ్రవంతి ఛాలెంజింగ్గా. సరే శ్రవంతి, అన్నీ నేను చేస్తాను. అంతకంటే ముందు నాకు ఒక మాట ఇవ్వు. ఈసారి గాయత్రి విషయంలో నా తప్పు లేదు అని తెలిస్తే మాత్రం ఇకపై ఎప్పటికీ నువ్వు నాకు దూరం కాకూడదు. ఎప్పటికీ నువ్వు నన్ను దూరం చేయకూడదు కూడా. అందుకు నువ్వు అగ్రీ అయితే నేను కూడా నీ ఛాలెంజ్కి ఓకే అన్నాడు అమర్. తప్పకుండా. నాకు కావాల్సింది కూడా అదే.
నువ్వు తప్పు చేశావు అన్నది అబద్ధం అనే విషయం నా అంతరాత్మ కూడా చెబుతోంది. కానీ ఒక్క విషయం అమర్, ఇక్కడ నీకు నాకు మధ్య జరిగే సంఘర్షణ బయట ప్రపంచానికి అవసరం లేదు. అందుకే ప్రపంచం గురించి అయినా నువ్వు గాయత్రికి నీకు ఎటువంటి సంబంధం లేదు అని ప్రూవ్ చేయి అంది శ్రవంతి. నిజానికి శ్రవంతి మాటలను బట్టి తను అమర్ని ఇష్టపడుతోందా, తనపై నమ్మకంగా ఉంటోందా, లేకపోతే నిజంగానే అనుమానపడుతోందా, దూరం పెట్టాలి అని ప్రయత్నిస్తోందా అనే ప్రశ్నలకు సమాధానమే చిక్కటం లేదు అమర్కి. ఎంత ఆలోచిస్తూ అలా ఆ సాయంత్రం ఇద్దరి మధ్య కాస్త సంభాషణ జరిగి పూర్తయిన తరువాత శ్రవంతి ఆటో ఎక్కి ఇంటికి బయలుదేరిపోయింది. అలాగే అమర్ కూడా విజయ్ బైక్ పట్టుకుని వచ్చిన తర్వాత బైక్పై ఎక్కాడే కానీ గాయత్రి ఇంత పని చేసిందా అన్న ఆలోచన తనను ఇబ్బంది పెడుతోంది. విజయ్, ముందుగా గాయత్రి ఇంటికి పోని అన్న అమర్ ఫోన్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేశాడు. అరే అమర్, అర్జెంటుగా ఇంటికి రా, నీకోసమే ఎదురు చూస్తున్నాం అన్న యశోద మాటలకు, నేను చిన్న ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నానమ్మా, రావటానికి కాస్త ఆలస్యం అవుతుంది, ప్లీజ్ అర్థం చేసుకో అని ఫోన్ పెట్టేయబోతున్న అమర్తో, చాలు అమర్, రమ్మంటున్నది నేను కాదు మీ నాన్నగారు, పైగా సిచ్యువేషన్ కూడా చాలా ఘాటుగా ఉంది, ఆలస్యం చేస్తావో కనీసం చెప్పిన టైంకి వచ్చి అతని చేత తిట్లైనా తక్కువ తింటావో నీ ఇష్టం అని ఫోన్ పెట్టేశారు యశోద. అమర్ ఇంటికి వెళ్లే సమయానికి గాయత్రి, ప్రకాష్ ఇంటి దగ్గరే ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. గాయత్రి, అమర్ ప్రేమించుకుంటున్నారని, వయసులో ఉండడంతో తొందరపడి ఒక అడుగు ముందుకు వేయడంతో గాయత్రి తల్లి కూడా కాబోతోంది కాబట్టి ఇద్దరికీ పెళ్లి చేయాలి అని నిర్ణయించుకున్నారు పెద్దవాళ్ళందరూ. నాకే తప్పు తెలియదు, నేనేం చేయలేదు అని నెత్తి నెవరు కొట్టుకున్నా పాపం అమర్ మాట వినేవాళ్లే లేకపోయారు. అప్పుడు అర్థమైంది అమర్కి ఎందుకు శ్రవంతి అటువంటి ఛాలెంజ్ పెట్టిందో. ఏం చెయ్యాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో పడ్డాడు అమర్. ఆ రాత్రి గాయత్రి, ప్రకాష్ డిన్నర్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్లారు. అప్పటికే 10 పైగా మిస్డ్ కాల్స్ ఉండడంతో గాయత్రి ఆతృతగా ఫోన్ చేసింది అవతలి వ్యక్తికి. మేడం, మీరు చెప్పినట్లుగానే ఆ శ్రవంతిని, అమర్ సార్ని ఫాలో చేశాను. ఇద్దరూ ఒక దగ్గర కలుసుకున్నారు. ఆటోలోనే కూర్చుని చాలాసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత కిందకి దిగి కూడా ఏదో పర్సనల్గా మాట్లాడుకున్నారు. వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటి అన్నది తెలియదు కానీ ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య మాత్రం చాలా క్లోజ్ రిలేషన్ ఉన్నట్లుగా అర్థమవుతోంది అంటూ చెప్పాడు అవతలి వ్యక్తి. అప్పటి వరకు ఏదో ఒకలా మాయ చేసి మోసం చేసి అమర్ని తన గుప్పెట్లో పెట్టుకోబోతున్నందుకు సంతోషంతో వెలిగిపోతున్న తన ముఖం ఒక్కసారిగా ఫ్యూజిపోయిన బల్బులా మాడిపోయింది. ఏమైంది గాయత్రి, ఇంత హ్యాపీ మూమెంట్లో అంత సీరియస్గా ఫేస్ పెట్టుకున్నావు? ఫోన్లో ఎవరు అన్న ప్రకాష్తో, ఛా, ఎన్ని చేసినా ఏం చేసినా ఆ అమర్ని నా గుప్పెట్లో పెట్టుకోలేనా జే? తనని నా సొంతం చేసుకోలేనా? ఎందుకు జే చీపమ్మంటున్న శ్రవంతి వెంట కుక్కలా పడుతున్నాడు అమర్? నాకు నమ్మకం పోతోంది జే, ఖచ్చితంగా అమర్ నాకు దక్కడేమో అనిపిస్తోంది అని టెన్షన్తో చెమట్లు పడుతోంది గాయత్రి. ఏమంటున్నావు గాయత్రి, అసలు ఏం జరిగిందో చెప్పు అన్న ప్రకాష్తో, ఈరోజు ఇంటికి రావటానికి ముందు కూడా వాడు ఆటోలో కూర్చుని ముచ్చట్లు పెట్టుకున్నాడంట శ్రవంతితో. అందంలో, ఆస్తిలో, హోదాలో దేంట్లోనూ నాతో సరితూగిన శ్రవంతిని అంతలా వాడు నెత్తిమీద పెట్టుకుంటుంటే భరించలేకపోతున్నాను జే. ఏదో ఒకటి చెయ్యాలి, ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి. అమర్ శాశ్వతంగా నాకే సొంతం అవ్వాలి. ఆ శ్రవంతి అమర్ జీవితంలో నుండి శాశ్వతంగా దూరం కావాలి అని కసిగా చెప్పింది గాయత్రి. గాయత్రి, అయిన దానికి కాని దానికి ఎందుకింత ఫస్ట్రేట్ అవుతావు? దీనివల్ల నీ ఆరోగ్యం ఎంత దెబ్బతింటుందో ఆలోచిస్తున్నావా? కూల్ గాయత్రి, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ అన్న ప్రకాష్ వైపు ఆవేశంగా చూస్తూ, ఏంటి ఫైన్ జే? అక్కడ శ్రవంతి గ్రద్దెలా అమర్ని తన్నుకుపోవాలని చూస్తోంది. పిచ్చిదానిలా నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నా కూడా దాని తెలివితేటల ముందు పనికిరాని దాన్నైపోతున్నాను. కానీ ఒక్క మాట జే, గాయత్రికి ఓడిపోవడం కన్నా చచ్చిపోవడమే నచ్చుతుంది. ఎలా అయినా అమర్ని నా సొంతం చేసుకుంటాను లేదా ప్రాణాలు తీసుకుంటాను అంది గాయత్రి. దానికి కంగారు పడ్డ ప్రకాష్, పిచ్చి గాయత్రి, ఎందుకింత ఆవేశం అవుతావు? అయ్యేలా ఎలా అయినా నేను చేస్తాను, అంతేకాని నువ్వు ఇలా ప్రాణాలు తీసుకోవడం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకో, సరేనా? సరే కాదు జే, మాటలతో చెప్తే నాకు చాలదు, చేతలతో చూపించు. అమర్ని, శ్రవంతిని ఎలా విడదీస్తావో చెప్పు. చెప్పు జే, చెప్పు అని ప్రకాష్ కాలర్ పట్టుకుని గుంజుతూ అడిగింది గాయత్రి.
ఆవేశంలో ఆ స్రవంతిని చంపేస్తాను, సరేనా అని గట్టిగా అరిచాడు ప్రకాష్. అంతే. ఆ మాట వింటూనే సంతోషంగా నవ్వుతూ షర్ట్ విడిచిపెట్టి దూరంగా జరుగుతూ, నిజంగా దాన్ని చంపేస్తావా జే? నా జీవితంలో నుండి, అమర్ జీవితం నుండి, అసలు ఈ ప్రపంచం నుండే దూరంగా దాన్ని పంపించేస్తావా? నా కోసం నా కోసం నువ్వు అలా చేయగలవా అని మెరిసే కళ్ళతో అడిగింది గాయత్రి. తన కూతురు కంటే ప్రపంచంలో ఏదే ఎక్కువ కాని ప్రకాష్ ముందు వెనక ఆలోచించకుండా స్రవంతిని చంపేస్తాను అన్న మాటకు కట్టుబడి ఖచ్చితంగా దాన్ని భూమి మీద లేకుండా చేస్తాను. నువ్వు మాత్రం తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోకు ప్లీజ్ అన్నాడు ప్రకాష్. అదండి ఈరోజు ఎపిసోడ్. విన్నారు కదా. ఇంతకీ ప్రకాష్ అన్నట్లుగానే స్రవంతిని ఏం చేయబోతున్నాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. మళ్ళీ రేపటి ఎపిసోడ్తో మీ ముందుంటాను. మీ నివేదిత ఆదిత్య.